ఫ్రెండ్స్, ఒక్క గంటలో దాదాపుగా 8 సంవత్సరాల నుంచి నిమిషప్రియ ఆ యెమెన్ సనా జైల్లో మగ్గిపోతోంది. అయితే తప్పు చేసినా కూడా దాని వెనకాల బలమైన కారణం ఉంది. అయితే ఆ తప్పుని క్షమించదగిందే అని తెలుస్తోంది. అయితే గతంలో గనక చూసినట్టయితే ఈ అమ్మాయి ఎవరినైతే చంపిందో ఆ వ్యక్తి పరమ దుర్మార్గుడు. ఎన్నో కూని పనులన్నీ చేసి ఒక ఆడదాన్ని ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసిస్తూ వచ్చాడు. అయితే ఖురాన్‌లో యెమెన్ దేశం ఇస్లామిక్ దేశం. అయితే ఆ దేశం ఎక్కువగా నమ్మే ఖురాన్‌లో ఉన్న ఒక లా ఒక ఒకే ఒక పేజీలో ఉన్న ఒక విషయం కారణంగా ఇప్పుడు నిమిషప్రియ తన ఒక ఉరి శిక్షని రద్దు చేసుకుని తిరిగి మళ్ళీ భారతదేశానికి రాబోతోందా? ఇది ఏ రకంగా మారుతోంది అనేది కనుక చూస్తే చాలా గొప్ప విషయమే బయటకొస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు వినండి. ఎందుకనంటే ఎన్నో పాయింట్స్ అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా కవర్ చేసుకుంటున్నాం. అయితే ఈ వీడియో పూర్తిగా వినే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. అయితే నిమిషప్రియ గురించి అందరికీ తెలియాలి. అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత ఇక నిమిషప్రియని ఆ లా కారణంగానే బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు మన భారతదేశం ఇంకా ముమ్మరం చేయాలి. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి లైక్ కొట్టండి. అయితే నిమిషప్రియను ఈ బుధవారం నాడున అంటే మనం చూసినట్టయితే 16వ తేదీన ఇక ఉరి తీసేయాలి. అంటే ఈ జూలై 16వ తేదీన తనని ఉరి తీసేయాలి. కానీ ఆఖరి క్షణంలో ఇంకా కొన్ని గంటలైతే జూలై 16 అవుతుంది అనుకునే టైంకి ఆఖరి నిమిషంలో మఫ్టీకి చెందిన ఒక ఇస్లామిక్ మత గురువు పూర్తిగా నిమిషప్రియ కేసుని తారుమారు చేశాడు. అయితే అతను చెప్పిన విషయాల కారణంగా ఒక్కసారిగా అటు యెమెన్ కోర్టు, ఇటు భారత ప్రభుత్వం అలాగే అన్ని విధాలుగా ఉలిక్కిపడ్డాయి. ఒక్కసారి అలర్ట్ అయ్యాయి అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే. యెమెన్‌లో షరియా చట్టం అనేది నడుస్తుంది. షరియా చట్టం అంటే ఏంటంటే అక్కడ ఏది న్యాయం, ఏది నిజం, ఏది అబద్ధం అనేది వాళ్ళు చూడరు. వాళ్ళు కేవలం చూసేదేంటంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని మాత్రమే. అంటే ఆ చనిపోయిన తలాల్ హబ్ది అనే వ్యక్తి యెమెన్ దేశస్థుడు. సో, యెమెన్ దేశస్థుడు కాబట్టి ప్రత్యర్థి అంటే కూనీ పని చేసింది ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నిమిషప్రియ కాబట్టి ఈ నిమిషప్రియ అనే ఆమె భారతదేశానికి సంబంధించిన ఆమె కాబట్టి భారతదేశంలో మనకి యెమెన్‌తో సత్సంబంధాలు లేవు కాబట్టి ఇక ఆమెనే ఉరి తీసేయాలి అని చెప్పేసి ఇక కోర్ట్ వాళ్ళు కేసేసేశారు. అయితే ఇప్పటి వరకు అటు భారతదేశపు విదేశాంగ మంత్రులు కానీ, లేకపోతే దానికి సంబంధించిన శాఖ కానీ, అలాగే నిమిషప్రియ కుటుంబ సభ్యులు కానీ, తల్లి కానీ, భర్త కానీ ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ మనీ అంటే క్షమాభిక్ష పెట్టడం కోసం కొంత డబ్బుల్ని తీసుకోండి అని చెప్పేసి ఈ చనిపోయిన తలాల్ హబ్ది తమ్ముడిని విపరీతంగా కోరారు. అటు న్యాయవాదుల చేత, ఇటు వాళ్ళ చేత కోరారు. కానీ వాళ్ళేమన్నారంటే ఆమెకు శిక్ష పడాల్సిందే. ఆమె తప్పు చేసింది. మేం గనక ఇప్పుడు డబ్బులు తీసుకుంటే మా మా తమ్ముడు చేసిన మా అన్నయ్య చేసిన ఆహ్, మా అన్నయ్య చనిపోయిన చావుకి అర్థం ఉండదు. మా అన్నయ్యే తప్పు చేశాడని మేమే ఒప్పుకున్నట్టు. అందుకని మేము డబ్బు తీసుకోము అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే ఖురాన్‌లో ఒక విషయం ఉందండి. ఖురాన్ పేజీని ఈ ముఫ్తీ అనే ఆయన ముఫ్తీకి సంబంధించిన ఇస్లామిక్ పెద్ద ఒక ఆయన ఏమన్నాడంటే ఈ స్ ఈ ఈ మరణ శిక్ష అంటే ఎవరైతే చనిపోయారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు గనక ఒక అమ్మాయికి క్షమాభిక్ష అంటే ఒక అమ్మాయి అంటే ఆ తప్పు చేసిన వాళ్ళని క్షమాభిక్ష పెట్టాలి అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు అనేది ఇస్లాంలో ఉన్న ఒక లా. అంటే ఒక న్యాయశాస్త్రం అని తెలుస్తుందనమాట. అంటే సాధారణంగా మనం కూడా చూడండి మహాభారతం, భగవద్గీత ఇవన్నీ చూసి కృష్ణుడు అప్పుడు అలా చేశాడు. మనం ఇప్పుడు చేస్తే తప్పు కాదు అని మనం అనుకుంటూ ఉంటాం కదా! వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. మనం కూడా అలాంటివి చేయొచ్చులే అని ఒక్కొక్కసారి ఆ మనసులో అనుకుంటూ ఉంటాం. అవునా? అయితే ఈ ఇదే క్రమంలో ఇస్లాంలో కూడా ఒక లా ఉందనమాట. ఒకవేళ గనక ఒక తప్పు జరిగింది. ఒక మనిషి చనిపోయాడు. ఆ మనిషి చనిపోయిన వాడు ఇంక తిరిగి రాడు కదా! అయితే ఆ మనిషిని చంపిన వ్యక్తి పశ్చాత్తాపంతోనో, మరి ఇంకేదైనా అపరాధ భావంతోనో ఒక మనిషి వాళ్ళకి క్షమాభిక్ష పెట్టాలి అనుకుంటే ఆ బాధితుల కుటుంబం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఇది ఇస్లామిక్ లాలోనే ఉంది.
అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇస్లామిక్ లాని వ్యతిరేకంగా చేయట్లేదు అంతే. ఎందుకంటే ఇది నొక్కి వక్కాడించాల్సి వస్తుంది. వాళ్ళు ఏమన్నారంటే ఒకవేళ కనుక ఈ తప్పు ఆమె చేయలేదనో లేకపోతే మేము క్షమించి ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే మాకు మా అన్నయ్య చేసినది తప్పైపోతుంది, మా అన్నయ్య చావు వెకిలైపోతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. అయితే అలాంటివి ఏమీ అక్కర్లేదని, ఇస్లాంలో లా ఉందని, మీరు చక్కగా ఆమె గనుక డబ్బులు ఆఫర్ చేసి ఆ డబ్బులు మీకు గనుక నచ్చినట్టయితే మీరు క్షమాభిక్ష పెట్టి డబ్బుల్ని తీసుకుని ఆమెను వదిలేయచ్చు అని చెప్పేసి ఈ ఇస్లాం పెద్ద చెప్పడంతో ఒక్కసారిగా కేసు తారుమారైపోయింది. దీంతో ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ తలాల్ హబ్దీ కుటుంబం అనేది పెద్ద గొప్ప కుటుంబం ఏమీ కాదు. ఎందుకంటే తలాల్ హబ్దీ అనేవాడు మన నిమిష ప్రియని ఎంతలా చిత్రహింస పెట్టాడో మనకు అందరికీ తెలిసిందే. అయితే తన సొంత అన్నయ్య గురించి కుటుంబ సభ్యుడి గురించి వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే చనిపోయాడు మనిషి, ఇక్కడ ఎలాగలా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. అయితే వాళ్ళకి నిజానికి 8.5 కోట్లు అయితే వాళ్ళకి ఇష్టమే. కానీ నిమిషప్రియ అని చెప్పేసి ఒక ట్రస్ట్, ఒక ఫండ్ అయితే రైజ్ అయింది కదా, దానికి సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ డబ్బు మాకు సరిపోదు, ఇంకా ఎక్కువ డబ్బు కావాలి అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా బెట్ చేస్తున్నారు. అంతేకాకుండా చర్చలు జరపండి అని చెప్పేసి ఈ రకంగా వాయిదా వేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు మెంటల్గా డబ్బు తీసుకుని ఆమెకు క్షమాభిక్ష పెట్టి భారత్కి తిరిగి పంపించాలనుకుంటున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నిమిషప్రియకి ఉంటే ఉరిశిక్ష ఉంటుంది, లేదంటే ఆమెకి ఇంకా పూర్తిగా తన శిక్ష రద్దయిపోయి తను భారత్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా అటు ఉరిశిక్ష కాదు, ఇటు భారత్కి వెళ్లకుండా ఆమెకు జీవితకాలం ఖైదీ శిక్ష వెయ్యాలి అనేది మాత్రం ఉండదు, ఆ ఆప్షన్ ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు క్షమాభిక్ష పెట్టాలి అనుకుంటే డబ్బులు తీసుకోవాలి అని చెప్పేసి ఇస్లాంలో రూల్ ఉంది కదా, ఆ రూల్ వల్లనే ఈ అమ్మాయికి పోస్ట్ పోన్ అయింది ఉరిశిక్ష అనేది. అంటే వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు మొట్టమొదటిసారి 8 ఏళ్లలో కోర్టులో తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు అసలు భారత్తో కానీ లేకపోతే భారత్ పంపించిన రాయబారులతో కానీ మాట్లాడలేదు. కానీ 8 ఏళ్లలో మొట్టమొదటిసారి ఈ మంగళవారం వాళ్ళు మధ్యాహ్నం సాయంత్రం టైంలో వాళ్ళు చర్చలకు ఓకే అన్నారు. ఓకే అన్నప్పుడు ఈ మత పెద్ద ఏమన్నారంటే మీరు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించండి, ఎందుకనంటే భారత ప్రభుత్వం ఈ అమ్మాయిని విడిపించడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు క్షమాభిక్ష కారణంగా అంటే బ్లడ్ మనీ కింద వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు కనుక అది ఓకే అయితే అది ఇస్లాం లాలో చాలా గొప్ప విషయం. మీరు దీనికి గిల్టీగా అంటే అవమానంగా కానీ చిన్నబుచ్చుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయక్కర్లేదు. ఖురాన్లోనే ఇది ఉంది అంటే అది అల్లా చెప్పిన మాటలు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే యెమెన్ దేశం అనేది ఇస్లామిక్ దేశం కాబట్టి ఖచ్చితంగా ఈ రూల్ని వాళ్ళు ఫాలో అయ్యే పరిస్థితులు చాలా కనపడుతున్నాయి అనమాట. సో మొత్తానికైతే మాత్రం ఈ ఒక్క లా అనేది ఇస్లాంలో ఖురాన్లో ఉన్న ఈ ఒక్క చట్టం, ఈ ఒక్క న్యాయం అనేది నిమిషప్రియని ఇప్పుడు కాబడబోతుంది అనమాట. మరి చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుంది అనేది. ఇది కాకుండా భారత్ వేరే విధాలుగా కూడా ప్రయత్నం జరుగుతుంది, అది కూడా చాలా గట్టిగానే జరుగుతుంది.